కుటుంబం ఎక్కడ నివసించాలి అంట? సియోను కొండ మీద నివసించాలి అంట. సియోను కొండ మీద నివసించుచు. సియోను కొండ ఏమిటి? సియోను కొండ అంటే ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించండి. సియోను కొండ అంటే ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని ప్రియులారా? దేవునితో కలిసి ఉండేది సియోను కొండ. సియోను కొండ అంటే అర్థం ఏమిటంటే నీవు దేవుడిని చూస్తూ జీవించాలి. నీవు దేవుని చూస్తూ దేవునితో కలిసి ఉంటూ ఉండేది సియోను కొండ. నీవు దేవుడు తప్పక వేరే వేరే విషయాలు ఏమీ లేకుండా ఉండడం సియోను కొండ. సియోను కొండ అంటే దేవునితో ఏకాంతంగా గడిపేది సియోను కొండ. అంటే సియోను కొండ అంటే ఇతరులను చూసేది కాదు, ఇతరుల మనస్తత్వమును జ్ఞాపకం చేసుకునేది కాదు, ఇతరుల మనస్తత్వమును మన ఆలోచనల్లోనికి తెచ్చుకొని ఇతరుల గురించి ఆలోచిస్తూ దేవునితో మాట్లాడేది కాదు సియోను కొండ. అంటే సియోను కొండ అంటే సమస్తమును వదిలిపెట్టేసి దేవునితోనే ఏకాంతముగా గడిపేది సియోను కొండ. అంటే ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తలు ఏకాంతంగా ఎలాగైతే రహస్యంగా ఎలాగైతే జీవించగలుగుతారో గడుపుతారో సియోను కొండ మీద దేవునితో మాత్రమే అలా రహస్యంగా గడిపేది సియోను కొండ. నీవు ఆ సియోను కొండలో నివసించాలి అంట. అంటే అర్థం ఏమిటి? నీ మనస్సు నీ శరీరము అంతా కూడా దేవునితో కలిసి ఏకాంతంగా జీవిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని ప్రియులారా, మీరు దేవునితో కలిసి ఉంటున్నారా లేదంటే వేరొక మనుషుల ఆలోచనలతో కలిసి ఉంటున్నారా? ఇప్పుడు దేవుని సన్నిధిని బట్టి మీరు అందరూ ఇక్కడ కూర్చొని ఉంటున్నారు. మందిరం అంతా ఇలా నిండుకొని అందరూ కూడా ఇక్కడ కూర్చొని వచ్చున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, చాలా సంతోషం. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మీ మనస్సుల్లో మీ ఆలోచనల్లో వేరొక దానిని పెట్టుకొని మీరు ఇక్కడ ఉంటే దేవునితో ఏకాంతంగా ఉన్నట్టుగా లేదు. దేవునితో ఏకాంతంగా ఉన్నట్టుగా లేదు. మందిరంలో వచ్చి కూర్చోవడం సియోను కొండ మీద ఉండడం కాదు. నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేసుకోవడం సియోను కొండ మీద ఉండడం కాదు. మనసులో స్తుతి స్తోత్రం, మనసులో స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అనుకుంటూ జీవించేది సియోను కొండ మీద ఉండడం కాదు. సియోను కొండ అంటే అర్థం ఏమిటి అంటే ఏకాంతంగా ఏ ఆలోచనలు ఏ మనసులో యొక్క క్రియలు లేకుండా నీవు ఏకాంతంగా దేవునితో మాత్రమే గడుపుతూ ఉండేది సియోను కొండ. అలాంటి సియోను కొండ మీద నువ్వు నివసించాలి అంట. అలాంటి సియోను కొండ మీద నువ్వు నివసించగలిగితే నీవును నీ పిల్లలను ఎవరెవరు? నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్కడివి కాదు, నీవును నీ పిల్లలను సియోను కొండ మీద నివసించుచు ఎలా కనపడాలి అంట? దేవుని యొక్క మహత్కార్యములుగాను సూచనలుగాను మహత్కార్యములుగాను నీవు ఈ లోకానికి కనపడాలి. ఎవరివి? యెహోవా వలనని నీవు సూచనగా ఉండాలి. యెహోవా చేతిలో నీవు ఒక సూచనగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చేతిలో నువ్వు ఒక సూచనగా కనపడాలి లోకంలో. దేవుడు ఈ మనిషిని ఎంత గొప్ప ఆశీర్వాదంలో నిలబెట్టాడు అన్నటువంటి సూచన. అర్థమైందా బిడ్డ? దేవభూషణం గారు ఒకసారి నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇలాగ కళ్ళు తెరుచుకొని చూస్తుండేవాడు. ఎప్పుడు రాత్రుల్లో నిద్రలో వచ్చేది కాదు, నిద్ర మాత్రలు మింగేవాడు. నిద్ర మాత్రలు 3-4 నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోదాం అనుకున్నా కూడా నిద్ర వచ్చేది కాదు. అలా నిద్ర వచ్చేది కాదు. ఆయన చాలా వెళ్ళాడు. ఆ పాస్టర్ అని ఈ పాస్టర్ అని చాలా మందిలో వెళ్ళి వచ్చాడు. అక్కడ ఇక్కడ ఏం చేస్తే హాస్పిటల్ కూడా బాగా డబ్బులు చాలా పెట్టేశారు డాక్టర్లు. నిద్రలు మాత్రంలో మంగుతున్నా రాత్రి నిద్ర వచ్చేది కాదు. ఇలాగే కన్ను తెరుచుకొని కూర్చునేవాడు.
మన దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. ఏం చేయలేదు, ప్రతి ఆదివారం మందిరానికి వస్తుంటున్నాడు. దేవుడే మిమ్మల్ని మట్టి తాకుతాడు. మంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాం, వస్తూ ఉంటున్నాడు, పోతూ ఉంటున్నాడు. దేవుని మహాకృపను బట్టి ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరంలో ఆయనకు నిద్ర రావడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆ నిద్ర ఎంత నిద్ర అంటే ఇప్పుడు మందిరంలోనికి వచ్చి కూడా నిద్రపోతూ ఉంటున్నాడు. మనకు యెహోవా వలన సూచనగా మనం కనబడతా ఉంటున్నాం. నిద్ర రానటువంటి తనకి ఇప్పుడు పగుల నిద్ర వస్తుంది, రాత్రి నిద్ర వస్తుంది, మొత్తం నిద్రలోనే ఉంటాం. అర్థమైంది? కానీ దేవుని యొక్క సూచనగా మనం ఎలా ఉండాలంటే ఇతడు దేవుని వలన మేలులు పొందినటువంటి ఒక సూచనగా మనం లోకానికి కనబడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధానంలో మనం ఒక సూచనగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక సూచనగా ఉండాలి. ఒకప్పుడు వీళ్ళకి ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు దేవుడు ఒక మహత్తరమైనటువంటి స్థితిలో ఆస్వాదించాడు. దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఆస్వాదించాడు. ఒకప్పుడు వీరికి తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వీరిని దేవుడు ఈ దినమున 2 అంతస్తుల బిల్డింగ్ పెట్టాడు, 3 అంతస్తుల బిల్డింగ్లో పెట్టాడు వీళ్ళని అన్నటువంటి సూచనగా మనం ఉండగలగాలి. నీ ఆరంభం ఎలాగైనా ఉండవచ్చును, కానీ బిడ్డ నువ్వు దేవుని సన్నిధిలో అంటే షియోను కొండ మీద దేవునితో ఏకాంతంగా గడపడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో ఆ ఏకాంత సేవలో దేవుడు నిన్ను పైకి ఎత్తడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను పైకి ఎత్తడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను పైకి ఎత్తడం మొదలు పెడుతూనే ఉంటాడు. ఆ ఎత్తుగడ ఎంత ఎత్తుకెళ్ళినా ఆగనిది. పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు ఆ ఎత్తు నీ జీవితంలో పెరుగుతూనే ఉంటుంది అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అటు ఆత్మశక్తితో మనం జీవించగలగాలి. మనం ఈ లోకానికి ఎలా కనపడాలి? సూచనగా. ఎలాగా చెప్పాలి? సూచనగా కనబడాలి. లోకానికి మహత్కార్యముగా కనబడాలి. మనం ఒక సూచనగా మహత్కార్యముగా కనబడాలి అంటే నా ప్రియమైన దేవుని ప్రియులారా, నువ్వు ఎక్కడ నివసించాలి? నీవు నీ పిల్లలు ఎక్కడ నివసించాలి? షియోను కొండ మీద నివసించాలి. చూడండి, నువ్వు ఒక్కదానివి రాకూడదు, నువ్వు ఒక్కడివి రాకూడదు. నీ పిల్లలు చాలా ఇంపార్టెంట్. నీ పిల్లలు చాలా ఇంపార్టెంట్. నీ పిల్లల్ని తీసుకొని రావాలి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు షియోను కొండ మీద ఏకాంతంగా దేవునితో గడిపేటువంటి ఆ అనుభవాన్ని నువ్వు చూపించాలి నీ పిల్లలకి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది నా ప్రియమైన దేవుని ప్రియులారా. ప్రభు సన్నిధిని బట్టి జాగ్రత్తగా చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనం గనక చూసుకున్నట్టయితే జాగ్రత్తగా గమనించండి. అక్కడ సియోను కొండ మీద ఉండడానికి కావాల్సినటువంటివి, సియోను కొండని పోగొట్టుకొని సియోను కొండ మీద లేకుండా ఉండేటువంటి మనుషుల యొక్క క్రియలను 2 రకాలుగా మనము చూస్తాం. చదువుదామమ్మా. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. చదువు. విరోధమైన నియమమేజియు లేదు. ఇచ్చి వాటికి విరోధమైనది నియమమేజియు లేదు అంటాడు. నీకు విరోధంగా నీ కుటుంబం విరోధంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? నీవు షియోను కొండ మీద లేవు. షియోను కొండ ఎక్కడానికి నువ్వు ప్రయత్నం చేయడం లేదు. నీవు షియోను కొండ మీద నీ కుటుంబంతో కలిసి షియోను కొండ మీదకి రావాలి అంటే మహిమకరమైనటువంటి ఆయన కృపలోకి నువ్వు రావాలి. జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము నీకు ఉన్నటువంటి ఒక్కగానొక్క కుమారుని
కుమారుని ఇదిగో కొండ మీదకి తీసుకొని వచ్చేసి బలి అర్పించు అంటే తన కుమారుని చేత పట్టుకొని కొండను ఎక్కాడు. ఎక్కుతున్నంతసేపు ఆ కొండ భారమును ఆయన మోస్తూనే ఎక్కాడు అబ్రహాము. నీ పిల్లల్ని షియోను కొండ మీదకి తీసుకొని వెళ్ళడం అంత ఈజీ కాదు. నీ పిల్లల్ని షియోను కొండ మీదకి తీసుకొని వెళ్ళడం అంత ఈజీ కాదు. ఎంతో భారం ఉంటుంది. అది ఎంత భారం ఉంటుంది అంటే ఆ కొండని మోస్తున్నంత భారం ఉంటుంది. కానీ ఆ భారముతోనే నువ్వు ఎప్పుడైతే షియోను కొండ మీదకి నీ పిల్లలతో వెళచావో మహిమకరమైనటువంటి దీవెనలతోనూ ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని ప్రియులారా, చాలా మంది ఉండేటువంటి విధానం ఏమిటంటే, అన్నా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నా కూడా నేను ఆశీర్వాదంలో లేకుండా ఉన్నాను. నేను ఎంతో ఆశీర్వాదంలో ఉండాలని చూస్తున్నా కూడా నా కుటుంబం సమాధానంలో లేదు, నా ఇంటిలో సమాధానం లేదు, నా భర్త నాకు అనుకూలంగా లేడు, నా భార్య నాకు అనుకూలంగా లేదు, నా అన్నదమ్ములు నాకు అనుకూలంగా లేరు, మా అక్క చెల్లెళ్ళు నాకు అనుకూలంగా లేరు, మా బంధువులు నాకు అనుకూలంగా లేరు అన్నట్టుగా మనం వేదనని చెందుతూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రేమ. ఇంత వేదన చెందుతున్నటువంటి నీలో ఆ యొక్క ఆత్మ ఫలములు నీలో ఉండాలి. ఏ ఫలములు ఉండాలి? ఆత్మ ఫలములు ఉంటే ఎలాంటి వారైనా సరే నీకు లోపడగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. సర్కస్ని ఎంతమందిని చూశారు? సర్కస్ చూశారు కదా. అందులో ఏనుగులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి. ఇలాగ రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి. కొన్ని చోట్ల పందులు కూడా ఉంటాయి. రకరకాలైనటువంటి జంతువులు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. అయితే ఈ రకరకాలైనటువంటి జంతువులని ఒక మనిషి వాటిని లోపరుచుకుంటాడు. ఒక సింహం వస్తే ఆ సింహాన్ని కూర్చో అంటే అది కూర్చుంటుంది, జంప్ చేయి అంటే అది జంప్ చేస్తుంది, నీ 2 కాళ్ళు పైకెత్తు అంటే 2 కాళ్ళు పైకెత్తి 2 కాళ్ళ మీద నిలబడుతుంది. ఏమిటి? సింహం. ఒక సింహము ఒక మనిషి చెప్పినట్టుగా వింటుంది. జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన దేవుని ప్రియులారా. ఒక సింహం వచ్చేసి ఒక మనిషి మీద పడేసి ఆ మనిషితో ఆడుకుంటా ఉంటే ఆ మనిషి దానితో ఆడుకుంటూ ఆ మనిషి చూసేసి ఇక్కడ కూర్చో అంటే అది అలా కూర్చున్నప్పుడు, ఇక్కడ నిలబడు అంటే ఇక్కడ నిలబడినప్పుడు, ఇలా జంప్ చేయి అంటే ఇలా జంప్ చేసినప్పుడు గమనించండి. సింహం గొప్పదా? మనిషి గొప్పవాడా? సింహం గొప్పది. ఇప్పుడు ఆ ఇద్దరు ఒక మనిషిని ఒక సింహాన్ని చూస్తే ఎవరు క్రూరమైనటువంటి మృగం? సింహం క్రూరమైన మృగమా? మనిషి క్రూరమైన మృగమా? సింహం క్రూరమైనటువంటి మృగం. ఎవరిని చూస్తే మనకు భయం కలుగుతుంది? సింహాన్ని చూస్తే భయం కలుగుతుందా? మనిషిని చూస్తే భయం కలుగుతుందా? సింహాన్ని చూస్తే భయం కలుగుతుంది కదా. అయితే ఆ సింహము ఒక మనిషికి లోబడతా ఉంది, ఒక మనిషి చెప్పినట్టుగా వింటా ఉంది. అప్పుడు మనం ఆ సింహాన్ని లోబడుతున్న సింహాన్ని చూస్తున్నాము, లోబడుచుకున్న మనిషిని చూస్తున్నాం. వీళ్ళ ఇద్దరిని ఇప్పుడు చూసినప్పుడు మనకు ఎవరు గొప్పగా కనపడతారు? మనిషి గొప్పగా కనపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఒక క్రూరమైనటువంటి మృగాన్ని లోబర్చుకున్నటువంటి మనిషిని చూస్తే ఆ మనిషి ఎంత తెలివైన వాడు, ఎంత గొప్పవాడు. సింహాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి మనిషి అతడు అని ఆ మనిషిని చూసేసి ఆ మనిషిని ఎలా చూస్తామంటే ఒక హీరోని చూసినట్టుగా చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. నీ భర్త, నీ భార్య, నీ అత్త, నీ మామ, లేదంటే మీ యొక్క బంధువులు, రక్త సంబంధికులు, వీరందరినీ చూసినప్పుడు జాగ్రత్తగా గమనించండి. సింహం కంటే వాళ్ళు గొప్పవారా? చెప్పండి. సింహం కంటే గొప్పవారా? ఒక మనిషి సింహాన్ని లోపరుచుకున్నప్పుడు మీరు ఆ గొప్పవారు కాని మనుషులని లోబర్చుకోవచ్చు. జాగ్రత్తగా గమనించి నేను ప్రియమైన దేవుని. అసలు ఈ మనిషి ఈ సింహాన్ని ఎలా లోబర్చుకున్నాడు? ఎలా సాధ్యమైంది? సింహము భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి మృగం కదా.
రక్తంను రుచి చూచినటువంటి మృగం కదా, రక్త మాంసములు అంటేనే ఇష్టం కదా, ఆ రక్త మాంసములు కలిగినటువంటి మనిషిని ఏమాత్రం దాడి చేయకుండా మనిషిగా అలాగే ఎలా లోబడింది, ఎలా లోబడుతుంది అని చూడగలిగితే నా ప్రియమైన దేవుని ప్రియులారా, జాగ్రత్తగా గమనిద్దాం. అక్కడ చదువుకున్నట్టయితే గలతీయులకు రాసినటువంటి అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ, జాగ్రత్తగా గమనించండి, ఆత్మ ఫలములు ఏమనగా, జాగ్రత్తగా గమనించండి, ఏమిటి ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ. జాగ్రత్తగా గమనించండి, ఒక క్రూరమైనటువంటి మృగాన్ని మనము లోపరుచుకోవాలి అంటే మొదటగా ఈ వ్యక్తి ఆ మృగానికి ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. ఏం చూపించడం మొదలుపెట్టాడు? జాగ్రత్తగా గమనించండి, ప్రేమను చూపెట్టడం మొదలుపెట్టాడు. ఒక క్రూరమైన మృగానికి ఏం చూపించాడు? ప్రేమ. అంటే అది కొరుకుతుంది అని తెలుసు, అది దాడి చేస్తుంది అని తెలుసు, దానివల్ల ప్రమాదం అని తెలుసు, కానీ తెలిసినా కూడా దానిని ప్రేమించడం మొదలుపెట్టాడు. మనిషి ఏం చేశాడు తెలుసా? దానిని ప్రేమించడం మొదలుపెట్టేసి దాన్ని తల నెమరడం మొదలుపెట్టాడు. దాన్ని కౌగిలించుకోవడం, దాన్ని అతుక్కోవడం మొదలుపెట్టాడు. అలా పెట్టి తర్వాత చూసే సంతోషం అని ఉంటుంది. ఏముంటుంది? సంతోషం అంటే ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని ప్రియుల? సంతోషం జాగ్రత్తగా గమనించండి, దానికి ఎలా సంతోషం కలుగుతుంది? దానికి కావలసిన ఆహారం పెట్టినప్పుడు, దానికి కావలసిన ఆహారం అందించినప్పుడు దానికి సంతోషం కలుగుతుంది, దానికి తృప్తి కలుగుతుంది. దాని మీద దయ చూపించడం, దానికి ఏమైనా రోగం వచ్చినా, దానికి ఏమైనా అనారోగ్యం వచ్చినా వెంటనే వారి మీద దాని మీద దయ చూపిస్తే ఆ రోగాన్ని తగ్గించేసి, దానికి గాయమైనప్పుడు ఆ గాయమైన చోట కట్టు కడతా ఉంటే దాని మీద చూపించే ఆ దయ, కనికరాన్ని బట్టి, ఆ దయాలత్వాన్ని బట్టి అది ఏమవుతుందో తెలుసా? మెల్లగా నాకడం మొదలు పెడుతుంది, మెల్లగా తోక ఊపడం మొదలు పెడుతుంది. అంటే చూపించేటువంటి ఆ ప్రేమను, చూపించేటువంటి ఆ గుణములో దాని యొక్క స్వభావం, దాని క్రూరత్వము, దాని మృగముగా ఉన్నటువంటి ఆ మృగతత్వము పోయి ఈ వ్యక్తి చూపిస్తున్న ప్రేమకు అది లోబడిపోతుంది అంట. ఏమవుతుంది? అది లోబడిపోతుంది. ఒక క్రూరమైనటువంటి మృగము, అది ఎలాంటిదైనా కావచ్చు, కానీ ఆ మృగాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలిసి ఉండాలి. జాగ్రత్తగా గమనించండి. ఒక సింహాన్ని చూస్తే అపోది సింహము అని చెప్పేసి రాళ్ళు తీసుకొని కొట్టేస్తే ఏం జరుగుతుంది? అది దాడి చేస్తుంది. ఏమవుతుంది? రాయి తీసుకొని, అబ్బో సింహం వచ్చిందని రాయి తీసుకొని కొట్టేస్తే అర్థమైంది. కొన్ని ఏరియాలోకి వచ్చే కుక్క ఉంటుంది, చిన్న కుక్క, ఎవరైనా పిల్లలు వెళ్తూ ఉంటున్నారు అనుకోండి, ఆ కుక్క మొరుగుతూ వాళ్ళ వెనకాల పడుతుంది. ఎందుకు? మీరే పోతున్నారు అనుకోండి, ఆ కుక్క మొరుగుతూ మిమ్మల్ని కరవడానికి వస్తే మీరేం చేస్తారు? కుక్క అని పరిగెత్తుకొని పోయేసి, చెట్టు ఉంటే చెట్టు ఎక్కుతారు, గోడ ఉంటే గోడ ఎక్కుతారు, ఉషో అంటారు. అప్పుడు అందరూ చూసేసి, జాగ్రత్తగా గమనించండి, మీరు గొప్పవారిగా కనపడతారా, కుక్క గొప్పదిగా కనపడుతుందా? చెప్పాలి. కుక్క గొప్పదిగా ఉంటుందా? కుక్క పరిగెత్తించి గోడ ఎక్కించింది. ఏమని గోడ ఎలా ఎక్కిందో ఆమెకు తెలియదు పాపం. ఆ భయంలో ఏదో ఎక్కింది, ఇప్పుడు ఎలా దిగాలో తెలియట్లేదు. ఇప్పుడు అందరూ ఏం చేశారు? ఆమె గొప్పది అంటారా, కుక్క గొప్పది అంటారా? కుక్క గొప్పది. ఎందుకో తెలుసా? కుక్క మనిషిని పరిగెత్తించింది అని. అర్థమైంది? అంటే జాగ్రత్తగా గమనించండి, నువ్వు ఎప్పుడైతే నీ ఇంటిలో ఉన్న వారిని లోపరుచుకోలేవో నీకు విలువ ఉండదు. నిన్ను చూసి నవ్వుతారు అందరూ.
నిన్ను చూసి అందరూ నవ్వుతారు. నీ ఇల్లు నాశనంలో, నీ ఇల్లు అల్లరి పాలు అవుతావంటే నీ జీవితం కూడా, నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అల్లరి చేసినా, నీవు వారిని అల్లరి చేసినా, మొత్తం మీద అల్లరి ఎప్పుడైతే జరుగుతుందో ఆ అల్లరి జరిపిస్తున్న వ్యక్తికి విలువ ఉండదు. ఎప్పుడైతే నీ ఇంటిలో అల్లరి జరిగి బజారు పాలు అవుతున్నావో అందరూ చూసి నవ్వుతారు. ఉరికిచ్చిన కుక్కను చూసి నవ్వుతారు, ఉరికినటువంటి మనిషిని చూసి నవ్వుతారు. ఎందుకు తెలుసా? అది ఎదురు తిరిగిన కుక్క. ఏం తిరిగింది? ఎదురు తిరిగిన కుక్క. మరి అదే కుక్కని లోపరుచుకోలేమా? జాగ్రత్తగా గమనించండి. అంత అన్నం పెట్టేసి దాన్ని తల మీద నిమిరేసి దాన్ని ప్రేమగా చూసుకొని దాన్ని కట్టేసి ఇంటి వద్ద కాపలాగా పెట్టుకుంటే ఆ కుక్క విశ్వాసంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ వెళుతున్నా కూడా నువ్వు దానికి ఎదురుపడ్డప్పుడు అదేం చేస్తుంది తెలుసా? తోకొప్పుకుంటూ వస్తుంది. ఏం చేస్తుంది? తోకొప్పుకుంటూ నీ వద్దకు వస్తుంది. వచ్చేసి నీ మూచి, నీ చేతులు ఎగిరెగిరి పడితే నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని ప్రేమ, జాగ్రత్తగా గమనించండి. మనము క్రూరమైనటువంటి మృగాలని మనము మనిషి లోపరుచుకున్నప్పుడు, ఒక మనిషి క్రూరమైన మృగాన్ని లోపరుచుకున్నప్పుడు, ఒక సింహం లోబడినప్పుడు, మరి నువ్వు సింహమై ఉండవచ్చును, లేదంటే కుక్కమై ఉండవచ్చును, లేదంటే గాడిదమై ఉండవచ్చును. మనిషికో బుద్ధి ఉంటుంది అంట. ఇప్పుడు మందిరంలో కూర్చున్నారు కదా, మందిరంలో కూర్చున్నటువంటి నాతో సహా మందిరంలో మనం ఇంతమంది ఉన్నాము కదా, మన బుద్ధులన్నీ ఒకే బుద్ధులు కాదు. నాదో బుద్ధి ఉంటుంది, ఒకరిది ఎలక బుద్ధి ఉంటుంది, ఒకరిది పంది బుద్ధి ఉంటుంది, ఒకరిది గాడిద బుద్ధి ఉంటుంది, ఒకరిది కుక్క బుద్ధి ఉంటుంది, ఒకరిది సింహం బుద్ధి ఉంటుంది, ఒకరిది పులి బుద్ధి ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి అయితే ఉంటుంది. అయితే అన్ని బుద్ధులు చెప్పలేను, కానీ ఒక బుద్ధి చెప్తాను. ఎలక బుద్ధి ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఎలక ఎప్పుడు కూడా ఏంటంటే ఇంటిని నాశనం లేపడమే ఈ ఎలకకు ఉండేటువంటి బుద్ధి. మంచి బట్టలు ఉంటే దాన్ని కొరికి పెట్టేస్తుంది, నాశనంలో. అందుకే కొందరు ఆడపిల్లలు ఉంటారు, ఎవరైనా భర్త చూసేసి అమ్మ బట్టలు ఇస్త్రీ పెట్టమ్మా అంటే ఇస్త్రీ చేసి ఆ ఇస్త్రీ చేస్తూ బట్టలు కాలిపోయింది, బట్ట షర్ట్ కాలిపోయింది అంటారు. అర్థమైంది? చీర ఇస్త్రీ చేసి చీర కాల్చుకుంటారు. అర్థమైంది? ఈ ఏడన్న వస్తువులు ఉంటే, అది విలువైన వస్తువులు ఉంటే దాన్ని పట్టుకొని జారబట్టి పగలబట్టేస్తారు. కొందరు ఇంట్లో ఏదో ఒకటి అనార్థం చేస్తూనే ఉంటారు. అన్ని నష్టం జరుగుతూనే ఉంటాయి. బియ్యం సంచి ఉంటే బియ్యం సంచి కొట్టేస్తాయి ఎలకలు, బట్టలు ఉంటే బట్టలు పెట్టేస్తాయి ఎలకలు. అన్నీ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాగే కొందరు ఇంట్లో ఉంటే మాత్రం అన్ని నష్టమే చేస్తుంటారు. 1000 రూపాయలు తీసుకెళ్తే 1000 రూపాయలు నష్టం పోతుంది. పనికిరాని ఖర్చు పెడతారు. ఆ 1000 రూపాయల ఖర్చు ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. అంటే అలాంటి వాళ్ళ వల్ల నా ఇంట్లో ఎలక స్వభావం వారిది ఏ స్వభావం? ఎలక స్వభావం. కొందరు నక్క స్వభావం ఉంటుంది. వినయంగా ఉంటారు, అన్నికి ఉన్నట్టుగా ఉంటారు, గోతులు దోడుతూ ఉంటారు. నక్క స్వభావం. కుక్క స్వభావం, పంది స్వభావం ఉంటుంది కొందరు. వాళ్ళని ఎంతన్నా కడిగి ఎంతన్నా శుభ్రపరిచి నువ్వు పెట్టుకో, అది మళ్ళీ అటు ఇటు తిరిగేసి సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా మళ్ళీ ఆ పంది ఏం చేస్తుంది? వెళ్ళి అదే మురికి కాలువలోనే మూతి పెడుతుంది. దాన్ని ఎంతగా కడిగి దాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ ఉండు అంటే పంది బుద్ధి ఎప్పుడు పంది బుద్ధే. దాని విషయం ఏంటంటే మురికే దానికి ఇష్టం. మళ్ళీ వెళ్ళేసి దాని మూతి ఎక్కడ పెడుతుంది? నీ మూతిని బిర్యానీలో పెట్టు, నీ మూతిని మంచి రాజ టేబుల్ మీద పెట్టు నీ మూతిని అని దేవుడు కలగజేసేసి ఒక సింహాసనమును ఇచ్చేసి రాజబల్ల వద్ద దానికి విందుని సిద్ధపరిస్తే అబ్బే
ఈ విందు ఏం విందు? మురికి కాలువ విందు, ఆ విందే అసలైన విందు అని ఆ పంది ఎక్కడికి వెళ్తుంది? మురికి కాలువలోకి వెళ్ళి మూతి పెడుతుంది. అది అర్థమైందా? కొందరికి అదే బుద్ధి ఉంటుంది. దేవుడు ఎంత ఆస్వాదించినా అదే స్థితిలోనికే మళ్ళీ వెళ్తూ ఉంటుంది బుద్ధి. నీలో జంతు స్వభావం ఉంది. ప్రతి జంతువులు ఎందుకున్నాయో తెలుసా? దేవుడు జంతువులను ఎందుకు సృష్టించాడో తెలుసా? ఆ జంతు స్వభావంతో మనిషిని చేశాడు. ఒకే మనిషిని చేశాడు, కానీ ఆ మనిషి రకరకాల జంతు స్వభావంతో మారాడు. ఆమె మొదటిగా సర్ప స్వభావం ధరించుకున్నాడు. ప్రతి కుటుంబంలోనూ అపవాది యొక్క క్రియలు నడుస్తూ ఉంటున్నాయంట. ప్రతి కుటుంబంలో ప్రతి విధానం అపవాది యొక్క స్వభావం, వాడి యొక్క కుయుక్తి ప్రతి ఇంటిలోనూ. వాడు సమాధానం లేకుండా దేవునితో సమాధానం లేకుండా చేస్తున్నాడు అంట. ఏదైనా తోటలోనికి వచ్చిన సర్పము ఆదామును అవ్వను దేవుని నుండి ఎలాగైతే దూరం చేసి ఉందో, సర్పము సంఘంలో ఉన్న వారిని దేవునికి దూరం చేయాలనే కుయుక్తి దానికి ఉంది అంట. ఎవరికి దూరం చేయాలని? ఏదైనా తోటలోనికి వచ్చిన సర్పం వలన ఏమైంది? ఆదాము అవ్వలు దూరం అయిపోయారు దేవునికి. ఇప్పుడు సంఘంలోనికి సర్పం వస్తే దాని అర్థం ఏమిటో తెలుసా? మిమ్మల్ని దేవుని మందిరానికి దూరం చేయాలని వాని యొక్క కుయుక్తి ఇండ్లలో జరుగుతుంది అంట. ఇప్పటికే మీకు స్టార్ట్ అయిపోయింది. దేవునికి దూరం అయిపోయే రీతికి శోధనలతో, అపవాది యొక్క క్రియలతో, చాలా భయంకరంగా మీ ఇంటిలో ఎందుకు మందిరానికి, ఎందుకు దేవుని సన్నిధికి, ఎందుకు స్థితి అని ఇలాంటి కుయుక్తులు జరుగుతూ ఉంటాయి. ప్రార్థన మీద ఏకీభవించలేకపోతాం. అర్థం ఏమిటో తెలుసా? నీ జంతు స్వభావంతో నేను దేవునికి లోబడాలి. ఆమేన్. 1 స్టేజ్ 1, నీ బుద్ధి ఏ బుద్ధి అయినా, నీది పులి బుద్ధి కావచ్చు, సింహం బుద్ధి కావచ్చు, లేదంటే నక్క బుద్ధి కావచ్చు, కుక్క బుద్ధి కావచ్చు, గాడిద బుద్ధి కావచ్చు, పంది బుద్ధి కావచ్చు, ఎలక బుద్ధి కావచ్చు, ఏ బుద్ధి అయినా కావచ్చు, కానీ నీ బుద్ధి దేవునికి లోబడాలి. దేవునితో ఏకాగ్రత కలిగి దేవునికి విధేయత కలిగి నువ్వు జీవించాలి. 1. రెండో స్టేజ్ ఏమిటంటే, నీవు మంచి విశ్వాసిగా ఎప్పుడైతే దేవుని మాట వింటూ ఉంటావో, ఇప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి క్రూరమైన మృగాలను నువ్వు లోపరుచుకోవాలి. హల్లెలూయా. ఏంటి? నీ చుట్టూ ఉన్నటువంటి క్రూరమైనటువంటి మృగాలను నువ్వేం చేయాలి? లోపరుచుకోవాలి. నీ భర్త నీ మాట వినకుండా ఉండవచ్చును, కానీ నీ భర్త ఎలాంటి మృగమైనా సరే, ఒక మనిషి ఒక కుక్కను లోపరుచుకోగలుగుతున్నాడు, సింహాన్ని లోపరుచుకోగలుగుతున్నాడు, పులిని లోపరుచుకోగలుగుతున్నాడు, కానీ నీ భర్తను లోపరుచుకోలేకపోతున్నావా? నీ భార్యను లోపరుచుకోలేకపోతున్నావా? ఎందుకు లోపరుచుకోలేకపోతున్నావో తెలుసా? నీలో ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేకపోతే లోపడరు. నీలో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి. చదువమ్మా ఆ మాట చదువుదామా? గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ప్రేమ, సంతోషం, ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ నీలో ఉండాలి. సమాధానం. ఒక మనిషి ఒక సింహంతో ఎలా ఉండాలో తెలుసా? సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. సింహంతో నువ్వు సమాధానం లేకపోతే అదేం చేస్తుంది? చెప్పాలి, ఏం చేస్తుంది? సింహంతో నువ్వు సమాధానం లేకపోతుంటే ఏం చేస్తుంది? అది అర్థమవుతుందా? ఇంకా పైన చదువుదామా? 20వ వచనమా 19వ వచనమా? పైన ఉంటుంది, చదువు. శరీర
శరీర కార్యములు స్పష్టమై స్పష్టమై ఉన్నాయి. ఇదిగో ఇవి 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 మనుషుల్లో ఉండేటువంటి బుద్ధులు, అంటే మనుషుల్లో ఉండేటువంటి జంతు లక్షణాలు 3 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయి. ఏమిటి ఆ 3 అంటే 5, 5, 5 అని 3 రకాలుగా అక్కడ ఉన్నాయి. మొదటి రకం చదువుదామయ్యా. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. ఈ 5 ఒకటే. ఈ 5 గీటికి ఒకే బుద్ధి, ఒకే స్వభావం. ఏమిటో తెలుసా? నీది కాని దానిని మీద ఇష్టపడడం. ఏంటి? నీది ఏదైతే కాదో దాని మీద ఇష్టపడడం. అంటే దేవుడు నీకు ఇవ్వని దానిని నువ్వు ఇష్టపడడమే జారత్వము, కాముకత్వము. ఇవన్నీ కూడా ఈ 5 రకాలైనటువంటి స్వభావాలు, కాముకత్వము, ఇవన్నీ కూడా ఈ 5 రకాలు ఒకే స్వభావం. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి సృష్టిని పూజించడమే అది అపవిత్రత. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఇలాంటి స్వభావములతో ఉండేది ఒకటి. అయితే రెండవది చదువుదాము. ద్వేషమును, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. ఎందుకు అంత ఆలస్యం చేస్తుంది? ఈ 5 ఒకే స్వభావం. ఏమిటో తెలుసా? జాగ్రత్తగా గమనించండి. లోపల పగ ఉంటుంది, పైకి ప్రేమ చూపిస్తావు. నువ్వు నీ ఇంటిలో నీ అత్తమామల మీద కానీ, నీ కోడల మీద కానీ, లేదంటే నీ భర్త మీద కానీ, నీ భార్య మీద కానీ నువ్వు చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? వారు నిన్ను ఏదైనా ఒక మాట అని గాయపరిస్తే దాన్ని మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ప్రేమ చూపిస్తావు, కానీ లోపలంతా కక్ష ఉంటుంది, లోపలంతా ద్వేషం ఉంటుంది, లోపలంతా మత్సరం ఉంటుంది, లోపలంతా క్రోధం ఉంటుంది, కోపం ఉంటుంది. అంటే ఇది ఏమిటో తెలుసా? పగ. ఇదేమిటి? పగ. నువ్వు పగతో ప్రేమ చూపిస్తే నిన్ను ఎవ్వరు ప్రేమించరు. లోపల కక్ష పెట్టుకొని లోపల ఆ మనిషి మీద ఒక మంచి అభిప్రాయం లేకుండా నువ్వు పైకి ఎంత ప్రేమ చూపించినా అది ఏదో ఒక రోజున బయటపడుతుంది. నీ లోపల ఉండే పగ, నీ లోపల ఉండే అసలైన బుద్ధి, నీ లోపల ఉండేటువంటి అసలైన రంగు ఏదో ఒక రోజు బయట పడుతుంది. పడినప్పుడు ఇంతే కదా ఈ మనిషి ఇన్ని రోజులు నా మీద చూపించేటువంటి ప్రేమ నిజమే అనుకున్నాను. ఇన్ని రోజులు అమ్మ 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 అని నా వెనకాల చెబుతా ఉంటే, అమ్మ ఏ రోజైనా నిన్నే నేను చూసుకుంటానమ్మా, ఏ రోజైనా నిన్నే నేను చూసుకుంటానమ్మా అంటున్నటువంటి కొడుకు ఒక్కసారిగా గుండెల మీద తన్ని ఎదురు తిరిగితే, నువ్వు ఎందుకు బతికి ఉన్నావు, చస్తే చావు అంటే ఆ కొడుకులో నుండి వచ్చేటువంటి మాటలు వింటే ఆ తల్లి గుండె ఎంత బద్దలవుతుంది. అంటే ఇన్ని సంవత్సరాల నుండి చూపించినటువంటి ప్రేమ ఇదేనా కుమారుడా? ఇన్ని సంవత్సరాల నుండి తల్లి 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 అమ్మ 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 అనుకుంటే నా వెనకాల నా కొంగు పట్టుకొని తిరుగుతా ఉంటే నా కొడుకు నేను లేకుండా బ్రతకలేడు అని చెప్పేసి అనుకున్నానే. కానీ ఇప్పుడేంతయ్యా ఇలా ఎదురు తిరిగి నా గుండెల మీద తల్లి నేను చస్తే కానీ నీకు ఆనందం అంటున్నావే. అంటే అర్థం ఏమిటో తెలుసా? అంత కక్షతో, పగతో, లోపల అంత క్రోధం పెట్టుకొని పైకి నటించేటువంటి ప్రేమతో చూపిస్తే ఆ ప్రేమ శాశ్వత కాలం ఉండదు. ఎవరికి లోబడలేరు. ఇద్దరు మనుషులు ఐక్యతగా ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి జీవితాంతం 100 ఏళ్ళు జీవించగలగాలి సంతోషంగా. అంటే ఖచ్చితంగా వారి గురించి మనసులో ఏ చెడు నీలో ఉండకూడదు. అది ఉంది అంటే ఇక జీవితంలో వారిని పైకి క్షమించినట్టుగా ఉంటావు, కానీ లోపల మనసులో మాత్రం క్షమించకుండా ఎప్పుడైతే ఉంటావో, కక్ష పెట్టుకొని ఉంటావో, పగ పెట్టుకొని ఉంటావో, వారితో నువ్వు కలిసి ఉండలేవు. ఏదో ఒక రోజు ఒకటి పోతే ఒకటి.
మొదటిది విచ్చలవిడి కలిగిన కోరికలు, రెండవది నీ మనస్సులో పగ. అర్థమందా? ఈ రెండు నీ లోపల. ఇప్పుడు బయటిది చెప్తాడు, చదువుదామని. భేదములు, విమతములు, అసూయలు, మచ్చతలు, ఇవన్నీ బయట. ఇవన్నీ ఒక మనిషి బయట చూపించేది. విమతములు అంటే విడగొట్టడం. అర్థమేంటో తెలుసా? విడగొట్టడం. భేదములు కలగజేయడం అంటే ఇద్దరు మనుషులకి ఈ భేదం కలగజేసుకోవడం, కలిసి ఉన్నటువంటి మనుషులు విడిపోవడం. అసూయ, పక్కన వాళ్ళు ఏం మాట్లాడినా వారి మీద అసహ్యమే, ఎలా ఎదుగుతున్నా అసహ్యమే, కారు కొంటే అసహ్యం, ఇల్లు కట్టించిన అసహ్యం, స్థలం కొన్నా అసహ్యం, వాళ్ళని చూస్తేనే అసూయ. ఇదంతా బయటికి చూపించేటువంటి స్వభావం. ఈ 3 స్వభావాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. ఇవి వదిలిపోనంత కాలము నీవు సీయోను కొండ మాత్రమే ఎక్కలేవు. నీవు పరలోక రాజ్యానికి మహిమకరంగా ఉండలేవు. కింద చదువు నేను. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నానని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. ఇవి చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి పనులు ఏమిటో తెలుసా బిడ్డ? ప్రేమ చూపించాలి. ఎవరి మీద ప్రేమ చూపించాలి? ఏ జంతువైనా సరే దాని మీద ప్రేమ చూపించాలి. దాని అవసరం నీకు ఉంటే దాని మీద ప్రేమ చూపించాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు లోబర్చుకోవాలి. నువ్వేం చేయాలి? లోబర్చుకొని అది ఏదైనా సరే నీవు దేవుని మాట, యజమానుడు దేవుడైతే నీవు దేవుని మాట వినగలిగితే నీ చేతిలో సర్కెస్ ఉండగలగాలి. నీ చేతిలో ఏముండాలి? సర్కెస్ ఉండాలి. ఏముండాలి? సర్కెస్. నువ్వు గనక ఇదిగో దేవుని యజమానుడి మాట నువ్వు వింటే ఆ యజమానుడి కింద ఉన్న నీవు నీ చుట్టూ ఉన్న జంతువులని సర్కెస్ ఆడుకోవాలి. ఏం చేయాలి? చెప్పాలి. సర్కెస్ ఆడుకోవాలి. కానీ అదేందో ఏమో తెలియదు కానీ నిన్ను సర్కెస్ ఆడుకుంటున్నావు. చెప్పు, నీ పక్కన వాళ్ళకి చెప్పు, నేను సర్కెస్ ఆడుకోవట్లేదు, నన్ను సర్కెస్ ఆడుకుంటున్నానని చెప్పండి కదా. నిన్ను సర్కెస్ ఆడుకుంటున్నాను అన్నారు. ఎందుకో తెలుసా? ఇంకా నీవు లోబడే తత్వానికి రాలేదు కాబట్టి. నువ్వు లోబడే తత్వానికి వస్తే లోపరుచుకునే తత్వంలోకి వస్తావు. ఆమేన్. అర్థమైందా? ఏమర్థమైంది? అదే లోబడే తత్వానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు లోపరుచుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఒక మృగం ఉంటుంది, భయంకరమైనటువంటి సింహం మృగం ఉంటుంది. ఆ మృగం చక్కగా ఒక యజమానుడికి లోపడతా ఉంటుంది. కొత్తగా ఒక సింహం వస్తుంది. ఈ సింహం ఆ మనిషిని చూస్తేనే గుర్రం అంటుంది. కానీ ఈ సింహం చేస్తున్న చేష్టాలను చూసేసి ఈ సింహం ఏదో ఇలా చేస్తుందని ఈ సింహం జతన ఇది బట్టి ఈ సింహం ఎలాగైతే చేస్తుందో ఆ సింహం అలాగే చేస్తుంది. అర్థమైందా? వీడికి తెలుసు అది కొత్తగా వచ్చింది, నా మాట నన్ను అంత ఈజీగా వినదు కాబట్టి సింహాన్ని జత చేసేసి ఈ సింహం ఎట్టయితే చేస్తుందో దాని వెనకాల వచ్చింది అది అలాగే చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే మంచి ట్రైనర్గా ఉంచావో నీ వెంట వచ్చేవారు నీ పిల్లలు మంచి ట్రైనర్గానే ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మంచి ట్రైనింగ్లో ఉండాలి. ముందు
నువ్వు ఎప్పుడైతే మంచి ట్రైనింగ్లో ఉంటావో నీ తల్లిదండ్రులు అదే ట్రైనింగ్లో వస్తారు. నీ వెనకాల ఉన్న నీ భర్త, నీ భార్య అదే ట్రైనింగ్లోనికి వస్తారు. నీ కుటుంబం అదే ట్రైనప్లోనికి వస్తారు. అంటే నీకు ఉండాల్సినటువంటి గుణం ఏమిటో తెలుసా? ఆ స్వభావం అయితే ఉండాలి. ఏముండాలి? ఆ స్వభావం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే యేసయ్య గ్రంథం మూలవాక్యములో కింద 19వ వచనం. యేసయ్య గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. మీరు వారు మిమ్మును చూచి కర్ణ పిశాచి గల వారి వద్దకును కిచకిలాడి గొణుగు మంత్రజ్ఞుల యొద్దకును కిచకిచలాడు మాంత్రికుల యొద్దకును వెళ్ళి విచారించుడి అని చెప్పుచున్నప్పుడు జనులు తమ దేవుని వద్దనే విచారణ చేయకుండా అక్కడికి వెళ్ళి విచారణ చేస్తారు అంట. నీకు రోగం వచ్చిందనుకోండి, ఏమొచ్చింది? రోగం వచ్చిందనుకోండి, లేదంటే నీ ఇంట్లో గొడవ అయిందనుకోండి, నీ ఇంట్లో ఒక సమస్య వచ్చిందనుకోండి, మీ ఇంట్లో ఒక సమస్య వస్తుంది, మీ ఇంట్లో ఒక పంచాయతీ ఉంది, మీ ఇంట్లో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, మీ ఇంట్లో రోగాలతో ఉంటుంది. అయితే మీ చుట్టుపక్కల వాళ్ళు జనాలు ఏమంటారో తెలుసా? నీకు ఇది జరుగుతుంది కదా, పలానా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చెయ్యి, లేదంటే ఈ సమస్య ఉంది కదా, పలానా పెద్ద మనుషులను పిలిపించుకొని పంచాయతీ చెయ్యి, లేదంటే పలాని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు, పలాని వాళ్ళ దగ్గరికి వెళ్ళు, లేదంటే ఒక నలుగురు రౌడీలను వేసుకొని పోయి నువ్వే దాడి చెయ్యి, నువ్వే గొడవ పెట్టుకో, నువ్వే ఇంటి మీదకి వెళ్ళు, ఇలాంటివన్నీ చెప్పేస్తారు. కిచ్చలాడే విధానం. లేదంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఇదిగో అక్కడికి వెళ్తే అక్కడ ఒక అంతరం వేస్తారు, అక్కడికి వెళ్తే మందు పెట్టారేమో, మందు పెడితే మందు కక్కిచ్చేస్తారు. అర్థమైంది? ఆ మధ్యకాలంలో ఒక సహోదరి తన భర్తకి మందు పెట్టారు అని చెప్పేసి మందు కక్కించడానికి వెళ్ళిందంట. వాళ్ళు ఏదో పసుపు వేసిన తర్వాత కక్కితే ఇంత గోలికాయలాగా వస్తుందంట. ఈ గోలికాయల యొక్క రహస్యం ఏమిటో చెప్పమంటారా? వాళ్ళ వ్యాపారం ఏమిటో తెలుసా? మీకు మందు పెట్టారు అని బోర్డు పెడతారు, మందు పెడితే కక్కిస్తామన్న బోర్డు పెడతారు. అయ్యో మా మనిషి ఈ మధ్య నా మాట వినడం లేదు, ఏ మందు పెట్టారో ఏమని అక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో పసులు వేస్తారు, వేసిన తర్వాత ఈయనకు మందు పెట్టారు, కక్కియకపోతే చస్తాడు, లేదంటే బుగులు అయ్యి పిచ్చిగా లేచిపోతాడు అని ఏదో చెప్పేసి అయ్యా కక్కిచ్చేసేయండి అయితే కక్కేయమంటారా అని మరొక పసుపు పోసిన తర్వాత అది గొంతు లేకపోతే ఏమవుతుంది? పేడ నీళ్ళు ఏవో ఒకటి పోస్తే ఏమవుతుంది? వాంతికి వస్తుందా రాదా? అది వచ్చేస్తే కడుపులో తిప్పేసి అని తిప్పినప్పుడు ఇట్ట పట్టుకున్నప్పుడు కక్కినప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న ఒక గోలికాయ తీసి కింద పడేస్తారు. అర్థమైందా? వాళ్ళ చేతిలో ఉన్న గోలికాయ తీసి కింద పడేస్తారు. వాళ్ళు కక్కినప్పుడు ఆ గోలికాయ కూడా పడుతుంది. ఏదో పడింది చూస్తే ఇంతలా ఉంటుంది గోలికాయ. అమ్మో ఎంతలా గోలికాయ! మందు ఎట్లా పెడతారు? టీలో కలిపి మందు పెట్టింటారు, అన్నంలో కలిపి మందు పెట్టింటారు. మరి ఆ టీలో ఇంత గోలికాయ ఎలా పోయింది? అర్థమన్నా? ఈ కిచ్చలాడేటువంటి ఎక్కడికి పడితే అక్కడికి పోవద్దు నువ్వు. అర్థమైందా? వాళ్ళ ఏదో వ్యాపారం కొరకు ఇది మంత్రిస్తాం మేము, దయ్యాలను వెళ్ళగొడతాం మేము. అర్థమైందా? దయ్యాలను వెళ్ళగొడతామని రకరకాల బోర్డులు ఉంటాయి లోకంలో. ఆ బోర్డుల వద్ద జనాలు అక్కడికి వెళితే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది, ఇక్కడికి వెళ్తే బాగవుతుంది అని చాలా చెప్తాను. నా ప్రియమైన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు ఏ సమస్య వచ్చినా, ఏ గొడవ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు మందిరంలోకి వచ్చి మోకరించి దేవుని వద్ద విచారణ చేయాలి. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. నా ఇంట్లో ఈ సమస్య వచ్చింది,
నా ఇంట్లో కష్టం వచ్చింది, నా కూతురు ఇలా అయిపోతుంది, నా కొడుకు ఇలా అయిపోతున్నాడు, నా తల్లి ఇలా అయిపోతుంది, నా కుమారుడు ఇలా అయిపోతున్నాడు అని నువ్వు మౌనంగా ఎక్కడ మాట్లాడకుండా దేవుని మందిరంలోనికి వచ్చేసి మోకరించి దేవుని వద్ద విచారణ చేయాలి. అంతే నీ పని. నీకు తెలుసా మా ఆయన ఈ మధ్య రాత్రి 10 గంటలకు వస్తున్నాడు. అవునా, దేనినైనా ఉంచుకున్నాడో ఏమోనే, ఆ మధ్య ఆ పిల్లోడు కూడా అంటే రాత్రి 11 గంటలకు వచ్చి ఆ భార్య పట్టించుకోకుండా ఇంకొక దాన్ని తెచ్చుకున్నాడు. వెంటనే మా బుగ్గులు వేసేసి నిజంగా మా ఆయన ఏమో చేస్తున్నాడు వచ్చే అనుమానం దయ్యం రేగింది. నీకు ఎవరు చెప్తే వాళ్ళ మాటలు నీ మైండ్లో పనిచేయకూడదు బిడ్డ. దేవుడు చెప్పిన మాటని నీ ఆలోచనలో పని చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు ఏది చెబితే వారి మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నువ్వెందుకు, నువ్వు ఒక జంతువు. నీకు ఉంటేనే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు స్వరూపు ఉన్నాడు, స్వరూపును చూస్తే ఒకసారి చూస్తే అబ్బా స్వరూపు, లవ్ యూ స్వరూపు, ఎంత ముద్దుగా ఉన్నావు, ఎంత క్యూట్గా ఉన్నావు స్వరూపానికి వస్తావు. ఒకసారి స్వరూపు చూసినప్పుడు ఏ స్వరూప ఏం నువ్వు అని చెప్పేసి కొట్టాలనిపిస్తుంది. ఒకసారి చూసినప్పుడు ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? అది స్వరూపులో ప్రాబ్లమా, నాలో ప్రాబ్లమా? స్వరూపు ఎప్పుడు తింగరి స్వరూపు అనుకో, స్వరూపు ఎప్పుడు తింగరిగానే ఉంటాడు. కానీ ఒకసారి నాకు స్వరూపులో ప్రేమ కలుగుతుంది, ఒకసారి నాకు కోపం కలుగుతుంది. అర్థమవుతుంది? ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. మనిషి స్వభావం ఒక బుద్ధి, ఒక జంతువు బుద్ధి ఉంటుంది. ఆ జంతువు బుద్ధికి తగినట్టుగా నీ మనసు ఉండాలి అంతే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అంటే నీలోనే డిఫరెంట్. ఒకసారి నీలో ఒక మనిషి మీద కోపం వస్తుంది, అదే మనిషి మీద ఒకసారి జన్మకు ఈ మనిషే నాకు భర్తగా కావాలి, భార్యగా కావాలి అనుకుంటుంటారు కదా. అర్థమవుతుందా? కానీ అదే మనిషి మీద ఒకసారి కోపం వస్తుంది. ఈ మనిషి జీవితంలో కనబడకూడదు నాకు అంటే నీ బుద్ధిలో తేడా ఉంది. నీకు ఒకసారి ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ అవుతున్నావు, కోపం వచ్చినప్పుడు కోపం అవుతున్నావు. మనలో ఉండేదంతా ఆ జంతువు బుద్ధి మనలో ఉంటుంది. ఆ బుద్ధిని విడిచిపెట్టుకొని దేవుని వద్ద విచారణ చేయగలిగే తత్వం ఉండాలి మనకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ తత్వం ఉండాలి? దేవుని వద్ద విచారణ చేయగలిగేటువంటి తత్వం ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వద్ద విచారణ చేయగలుగుతావో అప్పుడు ఆశీర్వాదంలోనికి రావడం మొదలు పెడతావు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రేమ, నీ భర్త మీద అనుమానాలతో ఎప్పుడు ఒక పగ పెట్టుకొని ఎప్పుడో చేసినటువంటి తప్పులను బట్టి నువ్వు ఇది చేసావు అని మళ్ళీ అంటూ ఉంటే నువ్వు అప్పుడు ఇలా చేసావు కదా, నేను ఎంత ఓపికమంతురాలని అనుకున్నావు, నేను భరిస్తూ వస్తున్నాను అని ఎప్పుడు పదే కక్ష పెట్టుకొని సాధిస్తావంటే నువ్వు సరైన ట్రైనింగ్లో లేవు. కాబట్టి సరైన ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకు ఉండే బుద్ధి ఏమిటో తెలుసా? ఎదుటి వాళ్ళ మీద ప్రేమనే చూపిస్తారు. ఆమేన్. ఏం చూపిస్తారు? ప్రేమ, సంతోషం, వారి ఎడల సంతోషం. చదువుదాము అన్నమాట. నేను చెప్తుండగా సమాధానము, దయాలత్వము, దీర్ఘశాంతమును, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 నీలో ఎప్పుడైతే ఉంటావో నువ్వు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటావు. హల్లెలూయా. ఈ 9 నీలో ఎప్పుడైతే ఉండగలుగుతాయో అప్పుడు ఆశీర్వాదకరమైన దీవెనతో నువ్వు ఉంటావు. అది కనుక లేకపోతే నువ్వు చాలా శాపగ్రస్తంలో పడిపోతావు బిడ్డ. నువ్వు ఎక్కడ ఉండాలి? సియోను కొండ మీద నివసించాలి. ఎవరితో? నీ పిల్లలతో. మూలవాక్యం చదువుకున్నామా? మూలవాక్యం చదువుకొని ముగించేసుకున్నాం. యెషయా గ్రంథం
ఇదిగో ఉమ్, నేనును ఉమ్. యెహోవా నాకిచ్చిన పిల్లలను ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద షియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు ఆ? నివసించు సైన్యములకు అధిపతియగు నివసించు. మళ్ళీ చదువు. ఇదిగో ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్ కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నివసించుచు చీయోను కొండ మీద నివసించుచు యెహోవా చేతిలో ఎక్కడ మహత్కార్యముగాను. మోసే సియోను కొండ మీద 40 దినములు ఎలాగైతే నివసించాడో నీవు కూడా దేవుడితో అలాగే నివసించాలి. యెహోవా సియోను కొండ మీద నివసించిన ఆ స్థలములో నీవు కూడా దేవుడితో కలిసి నివసించాలి. ఏకాంతమైన స్వభావంతో నివసించగలగాలి. నీ రకరకాలైన బుద్ధులతో కాదు, నీ రక్త సంబంధికుల బుద్ధులతో కాదు, ఏకాంతముగా దేవుడితో కలిసి నివసించాలి. దేవుడు నీవు మాత్రమే ఉండగలగాలి. అట్టి ఆత్మను దేవుడు మనకిచ్చును గాక. అట్టి ఆత్మ కలిగిన సియోను కొండ మీద మనం నివసించుదుము గాక. ఎప్పుడైతే సియోను కొండ మీద నివసించగలుగుతావో నా ప్రియమైన దేవుని ప్రియులారా, నీవు దినదినము ఆశీర్వదించబడుతూ ఉంటావు. నువ్వు దినదినము అభివృద్ధి అవుతూ ఉంటావు. ఎంతగా అభివృద్ధి అవుతావు అంటే నీ మందలను ఆస్వాదిస్తాడు, నీ ఎద్దులని, నీ పశువులను ఆస్వాదిస్తాడు, నీ మేకలను ఆస్వాదిస్తాడు, నీ గొర్రెలను ఆస్వాదిస్తాడు, నీ భూమిని ఆస్వాదిస్తాడు, నీ గర్భ ఫలాన్ని ఆస్వాదిస్తాడు. నిన్ను అంచెలంచెలుగా ఆస్వాదిస్తూనే ఉంటారు. అయితే ఆ ఆశీర్వాదంలో నువ్వు ఉండాలంటే, ఆశీర్వాదంలో నువ్వు జీవించాలంటే నువ్వు సియోను కొండ మీద నివసించగలిగే అనుభవం నీకు ఉండాలి. నీ పిల్లల్ని లోపరుచుకోగలిగే అనుభవం ఉండాలి. నీ రక్త సంబంధికులను లోపరుచుకోగలిగే అనుభవం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభుకి నువ్వు లోపడితే నీకు నీ చుట్టుప్రక్కల ఉన్న వారు లోపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్త క్రూరమైన మృగం కావచ్చు, అయినా లోపడతారు. సర్కస్ చేపించడం ముందు నేర్చుకో. ఆమె నువ్వు ఆయన వద్ద విచారణ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతావో, ఆయన తప్ప ఇక వేరే వాళ్ళతో పని లేకుండా ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతావో, ప్రతి ఒక్కరిని నీకు లోబడేలాగా నీకు అట్టి జ్ఞానమును, లోపరుచుకోగలిగే జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. అట్టి ఆత్మతో మనం అందరం మోకరిద్దాము గాక. అందరం మోకరిద్దాం ప్రభు.